ఇక బిగిన్ చేసేసారండి. నరేంద్ర మోడీని అబాస్పాలు చేయాలి, భారతదేశాన్ని అబాస్పాలు చేయాలి. ఈ భారతదేశాన్ని అబాస్పాలు అంటే నరేంద్ర మోడీని అబాస్పాలు చేస్తే భారతదేశాన్ని అబాస్పాలు చేసినట్టు కాదు, అదేదో బీజేపీని ఆర్ఎస్ఎస్ని వ్యక్తిగతంగా నరేంద్ర మోడీని చేసినట్టు చేయాలి. ఎవరో నార్వే జర్నలిస్ట్ అమ్మగారు ఏదో ఆవిడ అడిగింది ఏమీ లేదు, మీరు ప్రెస్ బ్రీఫింగ్ ఎందుకు ప్రెస్కి ఎందుకు సమాధానం చెప్పరు అని అడిగింది. అది ప్రెస్ బ్రీఫింగ్ అన్నటువంటిది నాకు తెలుసు, ఓన్లీ బ్రీఫింగే అని, అయినా నేను అడిగాను అని ఆమె చెప్పింది. ఇప్పుడంటే సాధారణంగా ఎవరైనా తిట్టుకుంటాం ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతుంది కదా. ఇప్పుడు ఆవిడకి ప్రాణభయం వచ్చేసిందట. నార్వేలో అక్కడ ఉన్నటువంటి మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంది. You said that your family was also targeted, in this kind of vile, vicious slander campaign, like you said in the past couple of days. Well, yeah, more that at least people are talking to me. And for example, a message I got was, I hope your family gets nuked. So it's more like those types of messages that are very mean and have violence in them, that are also not only talking about me, but my family. But I'm pretty sure that it's just trolling and that it won't, nothing mean will come out of it. ఇది ఓవరాల్గా చూస్తే అసలు సమస్య ఏంటంటే ఇక అయిపోయింది, 2 రోజులు కథ నడిచిపోయింది. ఇప్పుడు కొత్తది ఏంటంటే ఇక ఆవిడని చంపుతారు. ఒక్కటి మాత్రం ఒప్పుకోవచ్చమ్మా, నిన్ను భారతదేశంలో నువ్వు మోడీని కానీ బీజేపీని కానీ ఆర్ఎస్ఎస్ని కానీ లేదంటే కనుక ఈ దేశాన్ని ఎన్ని బూతులు తిట్టినా నిన్ను ఎవ్వరేం చేయరమ్మా. నిన్ను ఎప్పుడు లేపేస్తారంటే పాకిస్తాన్ గురించినో ఇస్లాం గురించినో మాట్లాడితే ప్రపంచంలో ఎక్కడా బతకలేవు. క్రిస్టియానిటీ గురించి మాట్లాడితే నీ నార్వేలోనే బతకలేవు. భారతదేశం నరేంద్ర మోడీని పాపం అభిమానించేటటువంటి వాళ్ళు అయితే గీతే తిడతారు నిన్ను అంతవరకు. అది కూడా సోషల్ మీడియాలో నీ ఎదురుగుండా వచ్చి కూడా ఏమనరు, దర్జాగా మీ నాటకాలు ఆడుకోవచ్చు. మళ్ళీ ఈ డ్రామాలు అక్కర్లా.